రాను రాను మన దేశంలో అన్ని ఎక్స్పెన్స్ అయిపోతాయి చూడండి మీరు. గవర్నమెంట్ ఏం చేసింది, E20 ఇథనాల్ 20 ప్రతి బైక్ లో మ్యాండేటరీ చేసింది. దానివల్లే బైక్లు నాశనం అయిపోతున్నాయి, అది మీకు తెలుసు. ఇప్పుడు E85 ఇప్పటికే బండ్లు సగం నాశనం అయిపోయినాయి. E85 తోని మొత్తమే పోతాయి. ఇంకా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఈ రూల్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో ఈ విషయం మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తే కాంట్రవర్సీ. रुको जरा सबर करो. అది పక్కన పెడితే తెలంగాణలో ప్రతి బ్రాండ్ మీద 80 to 120 రూపీస్ పెంచుతున్నారు అన్నట్లు ప్రపోజల్స్ వచ్చాయి. ఒక ముసలాయన పని చేసుకొచ్చి సాయంత్రం వచ్చి ఒక 90 తీసుకొని తాగితే అది 180 120 ఎంతో ఉంటుంది. ఆయన తీసుకొని తాగితే ఆయన హ్యాపీగా పడుకుంటాడు. రోజంతా అలిసిపోయి సాయంత్రం అది కొంచెం తాగితే ఆయనకంతా హ్యాపీ. అది ఇప్పుడు అదే 90ని 120 ప్లస్ 80 200 రూపీస్ కమ్మితే ఆయన 7 కిలో తీసుకురావాలి. ఆయన సంపాదన 200 పర్ డే. ఫుల్ బ్రాండ్ మీద 80 రూపీస్, ప్రీమియం బ్రాండ్ మీద 90 రూపీస్, ఇంకా పెద్ద బ్రాండ్ ఉంటే 120 రూపీస్ ప్రీమియం బ్రాండ్స్ మీద. ఒక పేదవాడు అలిసిపోయి వచ్చి చీప్ గా కొంటుండ అంటే అదొకటే మందు, ఆయనకు అదొకటే మనశ్శాంతి. దాన్ని కూడా మీరు రేట్లు పెంచేసిన తర్వాత ఆయన తాగేది ఉండదు, ఆయనకు మనశ్శాంతి ఉండదు, ఆయన చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గవర్నమెంట్స్ డబ్బులు పెంచేటప్పుడు పేదవాడికి అసలు వేస్ట్ కాన్సెప్ట్. అది ఖచ్చితంగా గవర్నమెంట్కి లాస్ రాదు, అది జరగదు. గవర్నమెంట్కి లాస్ అనేది ఉండదు. ఎస్ ఉన్నా కూడా మీరు ప్రతి రూపంలో ట్యాక్సులు తీసుకుంటున్నారు కాబట్టి యూ హ్యావ్ ఛాన్సెస్. ఇలాంటివి పెంచడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది, కొంచెం ఆలోచించండి సార్, అదంతే. సో ఇలాంటి వీడియోస్ కోసం నిఖిల్ శ్రీ లైఫ్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.